ఓ శ్రీకృష్ణ, కంసారి దుష్టులను సంహరించినవాడా, మంగళాకార, మనస్సునిల మనస్సులు దోచేవాడా, నీ గురించి చెవుల్లో పెడితే చాలు దేహతాపాలన్నీ తీరిపోతాయి. నీ శుభాకారం చూస్తే చాలు సకలార్థ లాభాలు కలుగుతాయి. నీ పాదసేవ చేసుకుంటే చాలు లోకోన్నతి దక్కుతుంది. భక్తిగా నీ నామస్మరణ చేస్తే చాలు భవబంధాలన్నీ పటాపంచలవుతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను, చిత్తగించు. నీవు ధన్యుడవు, అందరి మనసులు అలరించేవాడవు. కులం, రూపం, యవ్వనం, సౌజన్యం, శ్రీ, బలం, దాన పరాక్రమం, కరుణాది సకల సుగుణ సంశోభితుడవు. అలాంటి నిన్ను ఏ కన్యలు కోరకుండా ఉండగలరు, మోహించకుండా ఉండగలరు? అయితే ఒక్క విషయం, పూర్వం కాంతామణి అయిన లక్ష్మీదేవి నిన్ను వరించలేదా? అయినా లోకంలో రుక్మిణి అనబడి నా ఒక్కదాని వలనే మోహమనేది పుట్టిందా? ఇంతకు ముందు లేరా? ఓ శుభాకార, శ్రీకృష్ణ, సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్టు గర్విష్ఠి అయిన శిశుపాలుడు నీ పదభక్తురాలైన నన్ను తీసుకుపోతుంటే నీ మహిమ తెలియని ఆ పరమనీచుణ్ణి అడ్డుకోవా? నేను గనక గత జన్మలలో లోకకల్యాణుడైన నారాయణ్ణి కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే వసుదేవుని కొడుకైన కృష్ణుడు నాకు భర్త అవుగాక, శిశుపాలాది అధములు ఓడిపోవుదురుగాక. ఓ పద్మనాభ, అడ్డు చెప్పడానికి లేదు. నీ పరాక్రమం చూపి రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు జరాసంధులను జయించి నా దగ్గరకు వచ్చి నన్ను రాక్షస వివాహమన తీసుకుపోయేందుకు వస్తే నేను సంతోషంగా వచ్చిస్తాను. నీవు కన్యాంతఃపురంలో ఉంటావు కదా రుక్మిణి, నిన్నెలా తీసుకుపోవాలి? కాపలా వాళ్లను, అక్కడున్న మీ బంధుజనాలను చంపాల్సి వస్తుంది కదా అని నీవనుకుంటే దీనికి ఒక ఉపాయం మనవి చేస్తాను. పెళ్లికి ముందు మా వారు పెళ్లికూతుర్ని చేసి మా ఇలవైపు మంగళగౌరిని మొక్కడానికి పంపిస్తారు. నేను కూడా అలాగేనని మొక్కు చెల్లించడానికి ఊరి బయట ఉన్న దుర్గగుడికి వస్తాను. ఆ సమయానికి దారి కట్టంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకునిపోవచ్చు. నాథా, శంకరుని పాదపద్మాలయందు ప్రభవించిన పవిత్ర గంగాజలాలలో ఓలలాడుతూ మహాత్ములు అజ్ఞానం ఎలా పోగొట్టుకుంటారో అలాగే నీ పాదపద్మాలయందు చేరడానికి ఎదురు చూస్తున్నాను. నీ అనుగ్రహాన్ని అందుకోలేని ఎడల బ్రహ్మచర్య దీక్ష వహించి 100 జన్మలైనా సరే నువ్వే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ 100 సార్లైనా నా ప్రాణాలు నీకే అర్పిస్తాను సుమా. శ్రీకృష్ణ, నీ మనోజ్ఞమైన పలుకులు వినలేని చెవులెందుకు? నీ భోగించని వంటికి అందమెందుకు? నిన్ను చూడలేని కళ్ళకి చూపెందుకు? నీ అధరామృతం అందరి నాలుకకు రుచెందుకు? నీ మెడలోని పూలహారం వాసన చూడలేని ముక్కు ఎందుకు? ఎన్ని జన్మలకైనా నీ సేవ చేయలేని ఈ జన్మ ఎందుకు?